రీసెంట్ గా సికిందర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రముఖుడు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం రెడీ అయిపోతున్నారు. అపూర్వ ఖలియా దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నట్లయితే తెలుస్తోంది. ఇక సల్మాన్ సరసన చిత్రాంగద సింగ్ కథానాయికగా అయితే నటిస్తున్నారు. సైనిక సంఘటనల ఆధారంగా మిలిటరీ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ఇది. ఇంకా పేరైతే ఖరారు చేయలేదు, కానీ ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా ప్రేరణ పొందినట్లయితే సమాచారం. ఇక బాలీవుడ్ లో రీసెంట్ గా హౌస్ఫుల్ 5 తో ప్రేక్షకులను అలరించిన చిత్రాంగద తొలిసారి సల్మాన్ తో అయితే స్క్రీన్ ని షేర్ చేసుకోబోతున్నారు. సుహాస్ మాలవిక మనోజ్ జంటగా రామ్ గోదల తెరకెక్కించిన చిత్రం ఓబామా అయ్యో రామ. హరీష్ నల్లా నిర్మాత, అనిత్ హంసనందిని, ఆలీ రవీంద్ర విజయ్ తదితరులైతే కీలక పాత్రలు పోషించారు. మరి ఈ సినిమా జూలై 11న థియేటర్లోకి రాబోతుంది. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ మాట్లాడుతూ, ఇది వినోదం నిండిన అందమైన ప్రేమ కథా చిత్రం. రామ్ గా సుహాస్, సత్యభామ్ గా మాళవిక మనోజ్ ప్రేక్షకులను అయితే నవ్విస్తారనే చెప్పాలి. ఇక దర్శకుడు హరీష్ శంకర్ ఇందులో అతిథి పాత్రలో కనిపించబోతున్నారు అని అన్నారు. ఇది సుహాస్ కెరీర్ లో మైలురాయిగా నిలిచే సినిమా. ప్రేక్షకులు థియేటర్లో బాగా ఎంజాయ్ చేస్తారు అని నిర్మాత అన్నారు. ఇక ఈ చిత్రానికి సంగీతం రతన్, ఛాయాగ్రహణం ఎస్ మణికందన్. మీరు సంస్కృతంలో నిష్ఠాతులైన, ప్రేమ లేదా ఫ్రెంచ్ భాషల్లో పరిపూర్ణులైన ఆప్ జైసా కోయి మీ మనసులో ప్రవేశించడానికి సిద్ధంగా ఉంటుంది ఈ సినిమా బృందం. మాధవన్, ఫాతిమా సనా షేక్ జంటగా నటించిన చిత్రం ఇది. వివేక్ సోని దీన్ని తెరకెక్కించారు. తాజాగా చిత్ర బృందం ఈ సినిమాను నేరుగా ఓటీటీలోకి విడుదల చేస్తున్నట్లు వెల్లడిస్తూ పోస్టర్ను అయితే పంచుకుంది. జూలై 11 నుంచి నెట్ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది చిత్రం. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, మన చుట్టూ మనం నిర్మించుకున్న కట్టుబాట్ల నుంచి విముక్తి పొందడం గురించి చెప్తుంది చిత్రం. ఇది ప్రేమ పెట్టే ఇబ్బంది, కఠినమైన పరిస్థితులను స్వీకరించడాన్ని అయితే తెలుపుతుంది. ఇక కొన్ని విషయాలను నిశ్శబ్దంగా ప్రశ్నిస్తోంది. మాధవన్, ఫాతిమా వారి పాత్రలలో అద్భుతంగా నటించారు. ఇది ఖచ్చితంగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఆధునిక ప్రేమ కథ అని అన్నారు. మరి ఈ సినిమాలో మాధవన్ సంస్కృత ఉపాధ్యాయుడి పాత్రలో, ఫాతిమా ఫ్రెంచ్ భాష బోధకురాలుగా అయితే నటించబోతున్నారు.